వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన టాపిక్ గురించి నేను డిస్కస్ చేస్తాను. మనకి ఈనాడు దినపత్రికలో ప్రధానంగా ఈ ప్రశ్న వచ్చింది. దీనికి ఆన్సర్ కూడా ప్రముఖ న్యాయవాది జి వరలక్ష్మి గారు ఇచ్చారు. ఎందుకంటే చాలా సందర్భాలలో చాలామందికి ఒక డౌట్ ఉంది. ఇది ఎన్నోసార్లు ఎంతోమంది నన్ను కూడా అడగడం జరిగింది. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏది కరెక్ట్ అని. ఇంతకు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ విషయంలో ముఖ్యంగా పిల్లలకి ఏ క్యాస్ట్ వర్తిస్తుంది, అంటే తల్లి కులం వర్తిస్తుందా తండ్రి కులం వర్తిస్తుందా అనే ప్రశ్న ఎదురైనప్పుడు కొంత కన్ఫ్యూజన్ ఉంది చాలామందిలో. అది ఇక్కడ క్లియర్ కావడం జరిగింది. దాన్ని మీకోసం ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను నేను. ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రశ్న మీకు కనబడుతుంది. మాది ప్రేమ వివాహం, మా వారు బ్రాహ్మణ కులానికి చెందినవారు, నేను క్రిస్టియన్, మాకు 2 అమ్మాయిలు. వాళ్ళిద్దరికీ స్కూల్లో మా వారి కులం రాస్తే ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు, నాది రాయొచ్చా? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వారి పిల్లలకు అమ్మా నాన్నల కులంలో ఎవరిదైనా పెట్టుకునే అవకాశం ఉంటుందా అనేది ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. సో ఈ ప్రశ్నకి ఆన్సర్ ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. మీరు గమనించండి. ఈ ప్రముఖ న్యాయవాది ఇచ్చినటువంటి ఆన్సరు సాధారణంగా తండ్రి కులాన్నే పిల్లలకు కూడా వర్తింపచేస్తారు. అది కులాంతర వివాహాలకు వర్తిస్తుంది. 1 పాయింట్. 2017లో తెలంగాణ హైకోర్టు చిన్నారులు ఎవరి దగ్గర ఏ సంప్రదాయాలను అనుసరిస్తూ పెరుగుతున్నారో దానికి అనుగుణంగా కుల ధృవీకరణ పత్రం జారీ చేయాలని తీర్పు ఇచ్చింది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ పాయింట్ ఒకటి. తర్వాత నెక్స్ట్ ఆన్సర్లో ఇది ఎవరికి వర్తిస్తుంది? ముఖ్యంగా వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళలకు వర్తిస్తుంది. ఆ తర్వాత 2019లో కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ విషయంలో ఒక గైడ్ లైన్స్ అందించింది. దీని ప్రకారం 2012లో సుప్రీంకోర్టు తీర్పు, ఢిల్లీ హైకోర్టు తీర్పు 2019లను అనుసరించి విడాకులు తీసుకున్న మహిళ తన కుల సాంప్రదాయాలకు అనుగుణంగా బిడ్డల్ని పెంచినప్పుడు, వారు తల్లి దగ్గరే పెరిగినప్పుడు ఆమె కులాన్నే వారికి వర్తింపచేయొచ్చు అని ఇక్కడ క్లియర్గా విడాకులు తీసుకున్న మహిళల విషయంలో చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రశ్న విషయానికి వస్తే మీ దంపతులు ఇద్దరు ఇక్కడ కలిసే జీవిస్తున్నారు కాబట్టి మీ భర్త కులమే మీ బిడ్డకి వర్తిస్తుంది. అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ విషయంలో దంపతులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు భర్త యొక్క కులమే పిల్లలకి వర్తిస్తుంది అనేది క్లారిటీగా ఇక్కడ చెప్పడం జరిగింది. అలా కాకుండా మీ ఇష్టానుసారం సర్టిఫికెట్ తీసుకునే అవకాశం లేదు. మీ పెళ్ళికి ముందు తీసుకున్న కుల ధృవీకరణ, అంటే ఇప్పుడు ఇక్కడ భార్య విషయంలో, అంటే ఎవరైతే వివాహం చేసుకున్న స్త్రీల విషయంలో, ఆ స్త్రీలో మ్యారేజ్కి బిఫోర్ ఏ క్యాస్ట్ సర్టిఫికెట్ అయితే తీసుకుంటారో జీవితాంతం వాళ్ళకి మాత్రం అదే క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటుంది. కానీ పిల్లలకి అది వర్తించదు. భర్త క్యాస్ట్ మాత్రమే పిల్లలకి వర్తిస్తుంది దంపతులు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అని క్లియర్గా చెప్పడం జరిగింది. తల్లి కులం కేవలం వివిధ కారణాలతో ఒంటరిగా జీవిస్తున్న తల్లుల విషయంలో మాత్రమే చెల్లుతుంది. అంటే మదర్ యొక్క క్యాస్ట్ అనేది, అంటే వితంతువుల విషయంలో కావచ్చు లేదా విడాకులు తీసుకున్న మహిళల విషయంలోనే తల్లి యొక్క క్యాస్ట్ ఇక్కడ పిల్లలకు వర్తించడానికి అవకాశం ఉంది. అంతే తప్ప కలిసి ఉన్నప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ విషయంలో తండ్రి యొక్క కులాన్నే పిల్లలకి వర్తింపజేసేలా గైడ్ లైన్స్ ఉన్నాయని ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇది మరి చాలామందికి ఉన్నటువంటి డౌట్ విషయంలో ఇక్కడ ఈ వీడియోలో అయితే క్లారిఫై చేయడం జరిగింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.